Hi guys, welcome back to my channel. This is Manisha. So welcome to Outfit from Scratch videos. సో ఇది నా ఫస్ట్ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైమ్. నా ఛానల్లో మీరు చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి, లాంగ్ బ్యాక్, ఎప్పుడో 2 years బ్యాక్ 3 years బ్యాక్ పోస్ట్ చేసిన. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. నేను ఇక్కడ నా ఫ్యాబ్రిక్ నా క్లోత్స్ నేను ఎట్లా డిజైన్ ఎట్లా చూస్ చేసుకుంటా అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే నేను జస్ట్ ఎప్పుడు మెటీరియల్ కొనుక్కొని ఫ్యాబ్రిక్ డిజైన్ చేసుకుంటాను కాదు. ఇప్పుడు తీసుకున్న ఈ డ్రెస్ కూడా నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను, ఫుల్ పిక్చర్. ఇది నేను రెడీమేడ్ది తీసుకున్న ఎన్కి క్రియేషన్స్ అని అత్తాపూర్లో ఒక స్టోర్ ఉంటుంది. అది నేను యూట్యూబ్లో చూసే కొనుక్కున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మనము నా ఫ్యాబ్రిక్ అండ్ నా డ్రెస్సెస్ చూద్దాము. సో లెట్ గెట్ స్టార్టెడ్. నాకు నచ్చితే నేను రెడీమేడ్ అయినా కొంటాను, బట్ మోస్ట్ ఆఫ్ మై క్లోత్స్ ఆర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే మనకు నచ్చిన విధంగా, నచ్చిన ఫ్యాబ్రిక్లో లేదా నచ్చిన కలర్లో మనకు కరెక్ట్ ఫిట్టింగ్తో పాటు కుట్టించుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఏమైపోతుంది అంటే రెడీమేడ్లా పోతాము, ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము, దొరుకుతుంది సమ్టైమ్స్ ఏమైపోతుంది అంటే ఆ కలర్ మనకు సరిగ్గా అనిపించదు లేదా ఫిట్టింగ్ రాదు, అట్లా కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అంటే మీకు ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మనము కొనుక్కుంటాము, ఫ్యాబ్రిక్ ఉంటుంది, కొనుక్కుంటాము, మళ్ళీ రిఫరెన్స్ పిక్చర్స్ యాడ్ చేసుకుంటాము, ఇట్లా కుట్టించుకోవాలని టైలర్ బాగా దొరకలేదు అనుకో, మనకు ఒక ప్రొఫెషనల్ ట్రైలర్ బాగా దొరకలేదు అనుకో, దెన్ బిస్కెట్ అసలు ఫ్లాప్ అయిపోతుంది. స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం అనుకున్న విధంగా కరెక్ట్గా కుదిరితేనే అప్పుడు డ్రెస్ బాగుంటుంది. నేను నా డ్రెస్సెస్ చూపించుకుంటూ నేను అసలు ఎట్లా ప్లాన్ చేసుకుంటా, నేను ఏంటంటే కొన్ని టిప్స్ కూడా దీంట్లో చెప్తుంటా. సో నా ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో కుట్టించుకున్నాను. ఇది ఎట్లుందంటే దీనిపైన రెడ్ కలర్ ఫ్లవర్స్, బ్లాక్ లీవ్స్ ఉన్నాయి. ఇది అసలు మస్తు రిచ్ లుక్ ఉంటుంది. అండ్ పార్టీస్కి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి నేను ఇట్లా నార్మల్గా సింపుల్గా స్క్వేర్ నెక్ పెట్టించి వెనకాల ఇట్లా జిప్ పెట్టించిన. నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను అట్ ద సేమ్ టైం, వేసుకొని చూపించి కూడా క్లిప్పింగ్స్ పెడతా. ఇలా జిప్ వచ్చింది బ్యాక్ సైడ్, మంచిగా కింద ఫ్లోర్ లెంత్, కింద లెగ్స్ వరకు ఉంది ఫ్రాక్. లాంగ్ డ్రెస్ ఇది, కింద ఫ్లోరల్ లెంత్. హ్యాండ్స్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ కుట్టించిన. ఇది వేసుకుంటే ఎట్లా అంటే కొంచెం ఇట్లా పఫీ హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ నీట్గా కనిపిస్తుందో లేదో స్క్రీన్లో, ఇట్లా ఫ్లవర్ హ్యాండ్స్ లాగా ఇట్లా ఉంటుంది. నేను వేసుకొని చూపించినాక మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. లాంగ్ లెంత్ అండ్ కింద వచ్చేసి ఇట్లా ఫిల్స్ వేసి కుట్టించిన. నాకు తెలిసి కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో. ఇంకో ఇట్లా నేను యాక్చువల్లీ కూర్చొని వీడియో తీస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతలేదు అసలు క్యాప్చర్ చేస్తుందా లేదా కెమెరా అనేది. ఇంకో ఇట్లా. సో నాకు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది నాకు ఏమంటారు స్టారీలా కొనుక్కున్నా, 500 రూపీస్ పడింది. మళ్ళీ దీంట్లో నేను లైనింగ్ వచ్చేసి 40 రూపీస్ మీటర్, 4 మీటర్సే కుట్టించిన. ఎక్కువ గేర్ వద్దనుకొని ఇది ఓకే గేర్ అనుకున్నా. యూజువల్లీ 5 మీటర్స్ 6 మీటర్స్ అయితే పెద్ద గేర్ వస్తుంది. సో ఇది నేను 4 మీటర్సే కుట్టించిన. ఇది లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ 40 రూపీస్ మీటర్ ఉంటుంది. అన్నీ అక్కడ బాగా దొరుకుతాయి. యాక్చువల్లీ నేను ఎప్పుడు షాపింగ్ ఓల్డ్ సిటీలో చేస్తాను. ఓల్డ్ సిటీలో ఖలీల్ ట్రేడర్స్ అని ఒక షాప్ ఉంటుంది అండ్ ఇర్ఫాన్ టెక్స్టైల్స్ అని ఇంకొక షాప్ ఉంటుంది. ఈ 2 షాప్స్ బెస్ట్ అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ వాళ్ళు పెట్టే మెటీరియల్స్ కానీ మస్తు ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మనకేంటంటే ఫ్యాబ్రిక్ ఎట్లాంటి టైప్స్ ఉంటాయి అనేది నాలెడ్జ్ ఉండాలా, ఒకటి పేషెన్స్ ఉండాలా. మనం మంచిగా రిఫరెన్స్ పిక్స్ ముందే చూసుకొని వెళ్తే మనకి ఈజీగా అయిపోతుంది. చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఈజీగా మనము కలర్స్ కానీ మనకు ఆల్రెడీ మైండ్లో ఉందంటే ఈజీ అయిపోతుంది, పోగానే మనం చూసి కొనేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అది చాలా క్రౌడెడ్ ప్లేస్ ఓల్డ్ సిటీ అంటే. సో మధ్యాహ్నం కాకుండా ఒక 11-12 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినాం అనుకో, వీక్ డేస్ ప్రిఫర్ చేస్తే సూపర్. వీక్ డేస్ వెళ్తే మనకి ఈజీ, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా చూసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కొనుక్కోవచ్చు, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ డ్రెస్ పింక్, ఇది సాటిన్ క్లాత్. కింద నేను ముందే చెప్తున్నా, ఇది చూస్తే మీకు నాకు తెలిసి డెఫినెట్లీ ఇది గుర్తొస్తుంది. ఏంటంటే కటన్ లేకపోతే ఇది డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, ఆ దానిపైన పరిచే క్లాత్ లాగా అనుకోవద్దు. నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చి నేను కొనుక్కున్నా. ఇది కూడా సేమ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఇది స్టిఫ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం స్టిఫ్ ఫ్యాబ్రిక్.
నాకు ఇట్లా మంచిగా అనిపించింది ఈ ఫ్లవర్స్ ఇదంతా చూసి నేను కొనుక్కున్నా. ఇది కూడా యాక్చువల్లీ నేను థాన్ మెటీరియల్ అంటారు. ఇట్లా థాన్లో ఉందంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది క్లాత్ది. అందులో చూసి కట్ చేయించుకున్నా. ఇది నేను 5 మీటర్స్ తీసుకున్నా ఈ క్లాత్. ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 150-200 అని కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ 200 లోపలనే ఉంది మీటర్. 5 మీటర్స్ తీసుకున్నాక మళ్ళీ దీంట్లో కూడా సేమ్ ఇది ఉంటుంది అనమాట, లైనింగ్ క్లాత్. దీనికి ఇది లైట్ పింక్ కలర్ది సేమ్ లైనింగ్ 1 మీటర్ వచ్చేసి 40 రూపీస్. అది 5 మీటర్స్ తీసుకున్నా. పైన ఇట్లా కుట్టించుకుందామని చెప్పి నేను సాటన్ క్లాత్ తీసుకున్నా. పింక్ ఉంది కదా, కొంచెం డార్క్ కలర్ అయితే హైలైట్ అవుతుంది, మంచిగా లుక్ వస్తుంది అని చెప్పి, కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఇట్లా కుట్టించుకున్నా. అయితే చిన్న చిన్న రిఫిల్స్ ఇట్లా, ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇట్లా కుట్టించుకో అని చెప్పి. సో తను రిఫర్ చేస్తే అలా కుట్టించుకున్నా. ఇలా ఫిల్స్, చిన్న చిన్న ఫిల్స్. ఇది హ్యాండ్స్. సో ఇట్లా క్రాస్ వచ్చి ఇట్లా చిన్న చిన్న ఫిల్స్ పెట్టి కుట్టింది. అండ్ సేమ్ నెక్ కూడా సేమ్. బ్యాక్లో ఇట్లా బిట్స్ పెట్టించింది, బీట్స్ లాగా. నేను పిక్చర్ యాడ్ చేస్తాను, అట్ ద సేమ్ టైం నేను వేసుకొని కూడా ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఇట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినాను అనుకో, వీడియో పెద్దగా అయిపోతుంది. ఇవేం చెప్తుందిరా బాబు అని చెప్పేసి ఇట్లా స్కిప్ చేసేస్తారు, మళ్ళీ నన్ను ఇంకో వీడియోలో చూడరు. సో నేను అందుకే చాలా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇది ఇట్లా మొత్తం ఫుల్ గేర్ వస్తుంది, కానీ ఇది పార్టీ వేర్. బయట ఎప్పుడన్నా ఏదైనా పార్టీస్కి కానీ ఎక్కడన్నా పోతే ఇట్లా పెద్దగా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా రౌండ్ తిరిగినప్పుడు మంచి ఫొటోస్ వస్తాయి, మస్తు క్యూట్ అనిపిస్తాము. దీనికి మ్యాచింగ్ యాక్సెసరీస్ వేసుకుంటే ఇంకా క్యూట్ అనిపిస్తాము. నాకు ఇది నచ్చి తీసుకున్నా, బట్ చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది. తీసుకునేటప్పుడు నాకు డౌట్ ఉండే, ఇది ఏంది ఇట్లా అనుకుంటారా, ఇట్లా అనిపిస్తుందా ఇట్లా అనుకున్న 10 సార్లు. బట్ కొనుక్కున్నాక నాకు కుట్టించుకున్నాక నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే అవుట్పుట్ మస్తు వచ్చింది కుట్టించుకున్నాక. నేను పిక్చర్స్ యాడ్ చేస్తే అట్ ద సేమ్ టైం క్లిప్పింగ్ యాడ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఎట్లుందనేది. చలో మరి థర్డ్ డ్రెస్ చూద్దాం. ఇది థర్డ్ డ్రెస్. ఇది సారీ వచ్చేసి 400 రూపీస్ ఏమో పడ్డది నాకు. మొత్తం సారీ 5.5 మీటర్స్ ఉండే. సో నేను మంచిగా ఉంది అని చెప్పి ఫుల్ ఇట్లా కుట్టించిన. ఇది నేను ఆల్రెడీ ఒక షార్ట్స్లో పోస్ట్ చేసిన, ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నేను రీసెంట్లీ పోస్ట్ చేసిన. ఇట్లా ఫిల్స్ వేసి కుట్టించినాము ఫ్రంట్లో 2 సైడ్స్. మీకు కనిపిస్తుందా? అండ్ హ్యాండ్స్ ఇట్లా. ఇది నేను కుట్టించినప్పుడు కొంచెం మంచిగా, ఇంకా మంచి పర్సనాలిటీ ఉండే. ఇప్పుడు కొంచెం తగ్గిన కాబట్టి ఇది కొంచెం లూజ్ అనిపిస్తుంది. వెనకాల జిప్ పెట్టించిన సేమ్ ఆ డ్రెస్ లాగానే. ఇట్లా కిందనేమో ఇట్లా ఫిల్స్ వచ్చినాయి, ఇట్లా ఫిల్స్ వేసి కుట్టించిన. 3 ఫిల్స్ వచ్చి ఇట్లా గేర్ పెద్దగా వచ్చేలా కుట్టించిన. ఇది నేను ఎందుకంటే సింపుల్, ఇంట్లో కూడా వేసుకోవచ్చు, బయట చిన్న చిన్న వాటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి సింపుల్గా ఉంటుందని ఇది కుట్టించిన. అండ్ నాకు ఈ ఫ్రాక్స్ కుట్టియడానికి 800 రూపీస్ పర్ లాంగ్ డ్రెస్. ఇవన్నీ నేను ఎక్కడైతే కుట్టించినానో ఆ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తా, ప్లస్ క్లిప్పింగ్ యాడ్ చేస్తా. మీరు చూడండి, కిందనే ఫ్యాబ్రిక్ కొనుక్కొని పైన షాప్ ఉంటుంది అనమాట. నేను ఎప్పటి నుంచో అక్కడ ఇస్తా. ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి నేను అక్కడనే ఇస్తాను. సూపర్ కుడతారు, నేను చెప్తున్నాను కాదు, బాగా కుడతారు, ప్లస్ రీజనబుల్ కాస్ట్. 800 రూపీస్ ఏమంటారు ఒక్క డ్రెస్కి ఛార్జ్ చేసిండు. మళ్ళీ లైనింగ్ మనమే కొనుక్కోవాలి, ఫ్యాబ్రిక్ మనమే కొనుక్కోవాలి. ఫ్యాబ్రిక్ కాస్ట్ నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.